తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని గుమ్మిళ్లదొడ్డి వద్ద జాతీయ రహదారిపై ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ చట్టం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని, ఆ చట్టాన్ని తెచ్చి మా బతుకులను రోడ్డున పడేయవద్దని వేడుకున్నారు. HP, IOCL అండ్ ఆల్ గ్యాస్ టెర్మినల్ ముందు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జీవన్ తీసుకొచ్చారు. ఈ జీవన్ తీసుకోవడం రావడం వల్ల ఎవరికి ఉపయోగం అనేది మాకైతే అర్థం కావట్లేదు. ఇలా జీవో తీసుకొచ్చారు, బాగానే ఉంది. అది చనిపోయిన వ్యక్తికి అయితే బెనిఫిట్ చూపిస్తున్నారు తప్పితే ఈ యాక్సిడెంట్ అనేది కావాలని చేయడం ఏ డ్రైవర్ కూడా అది అన్ఎక్స్పెక్టెడ్గానే జరుగుతాయి. అవతల వాళ్ళు అవ్వచ్చు, మా వాళ్ళు అవ్వచ్చు, అది కావాలని చేసినవి కాదు. ఇవి దృష్టిలో పెట్టుకుని ఈ జీవోని వెంటనే రద్దు చేయాలి. దీనివల్ల చాలా నష్టపూరితమైన విపరీతాలు జరిగే, గౌరవాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ 7 లక్షల రూపాయలు ఫైన్ కట్టి 10 సంవత్సరాలు జైలు చేస్తాడు. ఈ 7 లక్షల రూపాయలు ఉంటే డ్రైవర్ ఉద్యోగం ఎందుకు చేయాలండి? ఎందుకు ప్రతి ఇప్పుడు సెలవు కొట్టుకుని రోడ్డు మీదకి వచ్చామంటే మళ్ళీ బయటకు వచ్చేదాకా కూడా పరిస్థితుల్లో ప్రాణాలు పెట్టుకుని చాలా జాగ్రత్తగా వస్తున్నామండి. ఎంత టెన్షన్ పడే ఉద్దేశం ఉండదు కదండి. ఆ 7 లక్షలు ఉంటే వ్యాపారాలు చేసుకుంటారు, వేరే వేరే బిజినెస్లు చేసుకుని అలా బతుకు బండి సాగిస్తూ ఉంటారండి. ఇటువంటి జీవోలు తీసుకురావడం వల్ల అవతల వాటికి బెనిఫిట్ చూపించారు కానీ డ్రైవర్కి బెనిఫిట్ చూపించారండి లేదండి. వీళ్ళ ఫ్యామిలీ ఏమైపోతుందండి? 10 సంవత్సరాలు జైలు చేస్తేనే ఇప్పుడు దగ్గరికి వచ్చి అడుక్కోవాలండి. ఇది కరెక్టేనండి. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఓట్లే మీకు పనిచేస్తాయా? ప్రభుత్వాలకి డ్రైవర్ ఓట్లు, డ్రైవర్ ఫ్యామిలీలో వేసిన ఓట్లు పనిచేయవా? డ్రైవర్ గురించి ఏ నాయకుడైనా, ఏ సభలోనైనా, లేకపోతే ఏ మీటింగ్లోనైనా చెప్తున్నారండి? లేదండి. ఎందుకంటే డ్రైవర్ అంటే మనిషి కాదండి మీ దృష్టిలోని. ఓటు వేయడానికి ఆడికి పనికొస్తాడు అండి. ఈ చట్టాలు తీసుకొచ్చి మా బతుకుల్ని రోడ్ల మీద పాడేసి యూట్యూబ్కు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ నోటీసులు జారీ చేసింది.